సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అమ్మాయి తట్టుకోలేని పొజిషన్ లో మందు తాగి వాళ్ళు ఇంత డెలివరీ అయ్యి 5 నెలలే పడ్డది. మొన్న వాళ్ళ మామ ఆడబిడ్డ వచ్చి తీసుకొని వచ్చిర్రు. నా బిడ్డ మందు తాగింది. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. వరకట్న వేధింపులకి ఒక వివాహిత ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి భద్రాద్రి కొత్తగూడెం కారుకొంట రాంపురంలో జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే గత కొన్ని సంవత్సరాలుగా అమ్మాయిని ఇబ్బందులు పెడుతూ కొడుతూ డబ్బుల కోసం చిత్రహింసలు చేస్తూ అమ్మాయి చివరిగా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, వెళ్ళి వారితో మాట్లాడదాం రండి. అమ్మ చెప్పండి, ఏం జరిగింది చెప్పండి అమ్మ. పాప మ్యారేజ్ అయింది. 3 లక్షలు ఇచ్చినాం, 3 తులాలన్నర బంగారు పెట్టినాం. సంవత్సరం వెళ్ళాక సంతానం అందింది, ప్రెగ్నెన్సీ ఉంది. అమ్మాయి డెలివరీ అయింది. 1,00,000 రూపాయలు కట్నం ఇవ్వాలి, అమ్మాయికి బొచ్చలు పూలు పెట్టాలి, మంచం గిట్టి ఇయ్యలే ఇంకా పెళ్ళప్పుడు. ఇక అవి ఇయ్యాలని వేధింపులు ఓటైనాయి అమ్మాయికి. అమ్మాయి తట్టుకోలేని పొజిషన్లో మందు తాగింది. వాళ్ళు ఇంత డెలివరీ అయ్యి 5 నెలలే పడ్డది. మొన్న వాళ్ళ మామ ఆడబిడ్డ వచ్చి తీసుకొని వచ్చిర్రు. వచ్చినాక 4వ రోజే నా బిడ్డ మందు తాగింది. మందు తాగిన తెల్లారా చనిపోయింది. ఇక బాబు 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు వేధింపులే కారణం. అమ్మాయికి సామాన్లు ఇయ్యలేదు, మీ అమ్మోళ్ళు ఇంకా 1,00,000 రూపాయలు ఇయ్యలేదు ఏంది అనని అత్త మామ మర్ది భర్త వేధింపులైనాయి. 2 సంవత్సరాలు అయింది. 1 సంవత్సరం పెళ్ళైన సంవత్సరం కొద్దిగా మంచి గుర్రు, ఇంకా నెక్స్ట్ కాంచి ఇట్లయింది. ఇట్లా అవుతుందని పాప చెప్పుతుందిలే కానీ ప్రెగ్నెన్సీ అందిందని ఇక ఇప్పుడు పెట్టకూడదని ఆపినాం. మరి ఇప్పుడే 5వ నెల అమ్మాయికి పెద్ద ఆపరేషన్ అయింది. ఇన్ని రోజులు మా కాడే ఉంచుకున్నాం. తోలి 4 రోజులే అయింది. బుజ్జి అత్తగారింటికి వచ్చి 4వ నాడు మందాగింది. 4వ నాడు మందాగిందిగా ఎమ్మటే తెల్లారి చనిపోయింది. పంపిస్తానన్నారు, ఇంకా పంపిలేదేందని అన్నారంట. అంటే మా పెడతానన్నారు, ఇస్తానన్నారులే అని చెప్పినా గానీ వాళ్ళు అసలు దాని మాట ఎవరు వింటాలే. అన్ని ఉన్నాయంట కానీ బుజ్జి మాకు చెప్పలేదు. ఇక చెప్పలేదు, చెప్పలేదు. పోతా అని అన్నా గానీ ఇంట్లో గుంజుకునేదంట. నేను మా ఇంటికి వెళ్ళిపోతానే అన్నా గానీ దాన్ని ఇంట్లో గుంజుకునేదంట. ఇక ఈ విషయం కూడా బయట చెప్పుకుంటే పరుగు పోద్దేమో అనే ఇంకా కడుపులనే దాచుకొని కుళ్ళింది. కానీ నా బిడ్డ బయట చెప్పుకోలేదు. కేసు అధికారులు ఏమంటారు, నీకు న్యాయం చేస్తావు, నీ బిడ్డను నువ్వు పోగొట్టుకున్నావు కాబట్టి అని వాళ్ళు అంటనే ఊరు. నీ అమ్మాయికి బాబు ఉన్నాడుగా, 5 నెలల బాబుండు. సరే మీకేం అన్యాయం చేయమమ్మా, వాళ్ళకి శిక్ష పడేటట్టు మేము చేస్తాం. తీసుకెళ్ళిరు. వాళ్ళకా ఈ పాప ఒక్క బాబే అండి, 5వ నెల. మేమేం చెప్పదలుచుకున్నాం అంటే ఇసువంటిది ఇంకెక్కడ కూడా ఇట్లా జరగకూడదు. ఉన్న పిల్లగాడికి న్యాయం జరగాలి. ఇసువంటి అన్యాయం ఎవరికి కూడా ఉండకూడదు. ఇసువంటి అత్తమామలు ఉండకూడదు. ఇట్లా చేసిన వాళ్ళకి మట్టికి కఠిన గారా శిక్ష వేయాలి. సైకో కంటే ఎక్కువ అండి. ఇక హస్బెండ్ కొద్దిగా నార్మల్, హస్బెండ్ ఒక్కడే నార్మల్. మామ అత్త మర్ది సైకోల కంటే పైకి. ఇంకా వాళ్ళందరూ అరిచినప్పుడు భార్యతోటే అంటాడు, ఏమని నేనున్నగా నీకెందుకు, నువ్వేం మాట్లాడబాక అంటాడు. అబ్బాయి తాళ్ళకెళ్తాడు, అబ్బాయి తాళుకిస్తాడు, మేము గౌడుసు. ఆయన పోగానే ఇక ఇంట్లో గులుగుడు. ఆయన వచ్చినప్పుడు మేలకోకుంటుంటారు. మళ్ళీ నేను చెప్పుతాను ఆ అమ్మాయి అనుకుంటే చిట్టి వాడికి కోపం ఎక్కువ, నువ్వు చెప్పబాకు అని దాన్ని నోరు మూపిచ్చిర్రు. అత్తమామలు గల్లాలు పట్టుకుంటారు వాళ్ళ నాన్న కొడుకులు, నువ్వు చెప్పబాకు అని దాన్ని నోరు మూపిచ్చి. నిన్న చనిపోయింది సార్, మొన్న నైట్ తాగింది, నిన్న చనిపోయింది. నాగరాజు పెద్ద బజారు.
నాగరాజ్ హాస్పిటల్. తర్వాత క్రిటికల్ పొజిషన్ ఉందని చెప్పేసి సీరియస్ ఉందని చెప్పేసి హైదరాబాద్ తీసుకెళ్ళిందని చెప్పారు. చెప్పలేదండి. ఖమ్మం తీసుకెళ్లారు. ఆ నైట్ ట్రీట్మెంట్ జరిగినాక తెల్లారంటూరు పాప బాగా చికా చేస్తుంటే భయం అయ్యి మా తమ్ముళ్ళు గిట్ట మా బుజ్జి బాగా చికా చేస్తుంది సార్ అని పోతే అప్పుడు చూసి మీరు ఎక్కడికి తీసుకుపోయినా ఈ అమ్మాయి బతకదు, మీరు ఇక ఒకవేళ నా మాట కాదని తీసుకుపోతే ఖమ్మం తీసుకెళ్ళండి అని చెప్పిరట. నిన్న తీసుకెళ్ళి ఖమ్మమే పోతురు, ఖమ్మం కూడా పోలే, ఏనుకూరు దాటాకనే ప్రాణం పోయిందని చెప్పి. చనిపోయిన అమ్మాయి అయితే ఎవరైతే ఉన్నారో మేనమామ ఇక్కడ ఉన్నారు, వారితో మాట్లాడడం. అన్న నమస్తే. నమస్తే సార్. అమ్మాయి ఇట్లా గొడవ అయిందని ఇట్లా ఇబ్బంది పెడుతుందని ఎప్పుడని చెప్పిందండి? మాకు చాలా సార్లు చెప్పింది సార్, డబ్బులు అడుగుతాండ్రు, మీరు పెళ్లి కొప్పుకున్న డబ్బులు ఇవ్వలేదు, డబ్బులు కావాలని ఊక గొడవ పెడతారు, నా భర్త ఉన్నప్పుడు ఏం మాట్లాడట్లేదు, నా భర్త పోయిన తర్వాత ముగ్గురు కలిసి ఎగబడతాండ్రు, నాకు ఇచ్చేయండి అని అంటే ఇక వాళ్ళు పెళ్లి చేసిరు, అప్పుల పాలయ్యారు నాని. తర్వాత తీసుకొచ్చి నీకు ఇస్తాంలే, నాన్న చుట్టట్టున్నాడు, అమ్మ చుట్టట్టున్నాడు, చిన్న పెడతాంలే అని చిన్నసారి చెప్పినాం. మా వాళ్ళు ఎప్పుడు పోయి పిల్లని చుట్టానికి పోయినా కూడా మీరు డబ్బులు ఇవ్వలేదు, మా పిల్లని చుట్టానికి రావద్దు, మీ వాళ్ళ ఇళ్ళలో కూడా నువ్వు పోవద్దు, వాళ్ళన్నీ తీసుకొచ్చి పెట్టినాడే నువ్వు ఇంటి వాళ్ళందరూ మీ ఇళ్ళకి రావాలి, నువ్వు వాళ్ళ ఇంటికి పోవాలా, నువ్వు వాళ్ళ ఇళ్ళలో పోవద్దు, వాళ్ళన్నీ తీసుకొచ్చినాడు. ఒకసారి నా బిడ్డ ఫంక్షన్ చేస్తున్నప్పుడు కూడా నా పిల్లని తీసుకొని పోతే అరతులను చెవులో పెడితేనే తీసుకురాను, వాళ్ళ మామ బాగా గొడవ పెట్టి అరతులం బంగారం పెడితేనే తీసుకొని పోండి, లేకపోతే లేదంటే అట్లా తీసుకొని పోయి అరతులం బంగారం కూడా పెట్టినాం. మళ్ళీ 2 సంవత్సరాల కానించి ₹1,00,000 ఇవ్వాలి, బోలు బొచ్చెలు పెట్టాలా, నాకు మంచం పెద్ద మంచం కావాలా, గతి లేని లంచం ఉండ, గతి లేని దాన, బట్టలు లేవు నీకు వేసుకోవటానికి, అది ఇదని అత్త మామ మరిది వాళ్ళ ఆయన ఉన్నప్పుడు ఏం సపోర్ట్ చేస్తలేదు, వాళ్ళ ఆయన పోయిన తర్వాత ఎట్లా పడితే అట్లా తిట్టడం కొట్టడం, మళ్ళీ వాడు వచ్చేసరికి ఏం అనలేదు, మేమేం చెప్పలేదని చెప్పటం. ఇన్ని గొడవలైన క్రమంలో ఇట్లా పంచాయతీలు పెట్టడం కానీ పెద్దల మధ్యలో పెట్టి మాట్లాడడం అటు బయటికి వెళ్ళనీయలేదు దాన్ని, అసలు బయటికి వెళ్ళనీయలే. మా వాళ్ళు ఎవరైనా పోతే మాకంటే ముందు వాళ్ళే రోడ్డు ఎక్కి మొత్తుకుంటాండ్రు. మొన్న కూడా డెలివరీ అయినాక కూడా కనీసం భర్తే అత్తే మామే ఆడబిడ్డే ఎవరన్నా డెలివరీ అయినాడు వాళ్ళ అత్త మామ వచ్చి చూసిర్రు. ఇక ఇంత వాటికి 5 నెలలు నా పిల్లాడుంది కానీ భర్త పోలే, అత్త పోలే, మామ పోలే, ఆడబిడ్డ పోలే, కనీసం ఫోన్ కూడా చేయలే. చేయకపోయినా కూడా మేమేం అనలేదు. వాళ్ళే వస్తారులే, ఇక డబ్బులు అడుగుతారు ఊకే, ఇక ఆ కచ్చ గిట్ట పెట్టుకొని రావట్లేదని మేమేం అనలేదు. 5 నెలల తర్వాత 3 నెలల తర్వాత వాళ్ళ కొడు మా చిట్టి వాళ్ళ ఆయన వాళ్ళ నాన్న ఫోన్ చేసి మాకు రివర్స్ అయ్యిండు. మా పిల్లగాడు మంచోడిని, మీ పిల్లనిచ్చి మేము ఆగమైనాం అది ఇది అని అంటే నేనే ఆయనతో గొడవ పెట్టుకున్నా. మా పిల్ల కూడా మంచిదే కదా, మేము అన్నామనంటే నీ పిల్లని ఈ 5 నెలల నిద్రకు తీసుకొచ్చి నీ పిల్లని ఇక్కడ తీసుకొచ్చినాక నీ బలగానికి మొత్తం నేను సుక్కలు చూపిస్తారా అన్నాడు. అన్నట్టే చేసిండు. నా పిల్ల వచ్చి 5 రోజులు అయింది, ఖచ్చితంగా 5 రోజులు వచ్చిన కానించి ఆ ఇంట్లో అన్నం పెట్టు లేదు. నువ్వు వచ్చేటప్పుడు పిల్లని తీసుకొని వచ్చినప్పుడు అన్ని పట్టుకొస్తానన్నావు కదా, ఏయి డబ్బులేయి, బొచ్చెలేయి, సామాన్లేయి, నువ్వు ఎట్ట వచ్చినావు అట్ట కోట బియ్యం వండి పెడతాను పిల్ల తల్లికి. అయితే మా అమ్మోళ్ళ ఇంటికాడ సన్న బియ్యం తింటారు, ఇక్కడనే మా అమ్మలు పక్కనే ఇచ్చినాం. అయితే భర్తకు చెప్పుకుందట, నాకు కంట్రోల్ బియ్యం తింటాను, నాకు పడట్లేదు, మీ అమ్మోళ్ళు ఏమో తెచ్చి పెట్టట్లేదు, నన్ను ఇట్లా కట్టిన డబ్బులను బాగా చికా పెడతాండ్రు, మా అమ్మోళ్ళు ఇస్తానన్నారు కదా 2 రోజులు ఆగరాదని అంటే అయినా కూడా వినట్లేదని అంటే నాకు కంట్రోల్ బియ్యం తినబుద్ధి కాకపోతే భర్తకు చెప్తే రేపు ఇలా పోసి ఇట్టి అన్నాడట. అంటే పోతాననేసరికి ఇద్దరు అత్తమ్మ కలిసి తిట్టిరట, ఆడికి పోతా ఏందని మరిది గిట్ట. ఆ రోజు ఇక నైట్ పూట పోతానంటే మీ వాళ్ళు పంపించలేదు అన్నానంటే మళ్ళా ఇక వాడే అన్నాడట, రేపు పొద్దున్న నేనే తోలెత్తలే సిట్టి అని వాడే తీసుకొచ్చి తోలిపోయిందట. తోలిపోయిన తర్వాత మా అమ్మ అన్నం కోడిగుడ్డ పెట్టేసి అన్నం పెట్టిందట. ఎమ్మటే వాడు ఈడ తోలిపోవటమే. ఇక వాళ్ళు ముగ్గురు తమ్ముడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కలిసి నువ్వు ఎట్టా తోలినావు, వాళ్ళు మనం చెప్పినప్పుడు విన్నప్పుడు వాళ్ళ ఇళ్ళకి ఎందుకు తోలాలి, వాళ్ళ ఇళ్ళకి పోవద్దని చెప్పినాక ఎందుకు పోనిచ్చినావు దాన్ని అని వాళ్ళు ముగ్గురు కలిసి వాని మీద ఎగబడడం జరిగింది. వాడు ఏం మాట్లాడుకోకుండా వాడు సప్పుడు చేయక మళ్ళీ దీనికే మా అమ్మకే ఫోన్ చేసి నువ్వు సిట్టిని తోలిపెద్దామా అంటే మా అమ్మ మళ్ళీ పిల్లని తోలింది. పిల్లనిచ్చి తోలిన తర్వాత వాడు సప్పుడు చేయక తాళ్ళకి వెళ్ళిపోయాడు. పోయిన తర్వాత మళ్ళీ మా పిల్లని ఎట్ట పడతాడు సికా చేస్తే పిల్లగాని తీసుకొని బ్యాగ్ తీసుకొని బయటికి వెళ్తే ఇంటి ముంగట ఉండి ఎన్ని రోజులు పోతావు చిట్టి వద్దులే ఉండని బ్యాగ్ తీసి ఆడేసింది. ఇంట్లోకి తీసుకుపోయిన తర్వాత వాళ్ళ అత్త మరి కొట్టింది తెలవట్లేదు, పండబెట్టి మందు పోసింది తెలవట్లేదు, వాళ్ళందరూ కలిసి ఏం చేసింది కూడా తెలవట్లేదు. మాకు మందు తాగిన తర్వాత మాకు తెలిసింది అసలు ఆ ఇంట్లో ఏం జరిగింది మాకు తెలియదు. పిల్లగాడు గుళ్ళు తాళ్ళకు పోయిండు, మేమెవరం కూడా పోలే. వాళ్ళ ఇంట్లో అందరు కలిసి ఏం చేసిరో పిల్లని మాయం చేసారు. ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి ఎవరైతే ఉన్నారో వారి ఇంటి చుట్టుపక్కల కొంతమంది ప్రజలైతే ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే. అమ్మ, ఈ చనిపోయిన అమ్మాయి మానస ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా ఉండేవాళ్ళమ్మా? వాళ్ళు భర్త భార్య మంచిగానే ఉండేది, భర్త భార్యకి ఏం గొడవ లేదు. ఇక పెళ్ళైన కాంచి మా ఇళ్ళకు రానియొద్దని రానియలే. ఇప్పుడు మేమే అమ్మమ్మ వాళ్ళమే, మేము
రానియకుండా ఉండి మీ వాళ్ళ ఇంటికి పోవద్దు అని బంద్ పెట్టిర్రు. బంద్ పెడితే రాట్లే. ఎవరు లేనప్పుడు వచ్చి మాట్లాడిపోతుంది. ఎవరు లేనప్పుడు మాట్లాడిపోతే వాళ్ళని చూసి గడగడ వణుకుతుంది పిల్ల. 2-3 సార్లు కనిపెట్టిన నేను. కనిపెట్టి అడగలే, మీ వాళ్ళు ఇంటి చుట్టూ నీ బలగ ఉన్నా కూడా నాది పీకేసిన ఆత కాదు, నీ బలగ ఒకటి కాదు అనేది ఇంట్లో అనేది. నేను ఈనేది మా ఇంట్లో ఉండి అట్లా చేసిర్రు. ఇక మర్ది మామ అత్త పోరు. అంటే మీరు ఇంటి పక్కనే ఉండేవాళ్ళు కదా, ఎప్పుడైనా కొట్టడం అట్లాంటివి కొట్లే, భర్త కొట్లే, అత్తమామను కొట్లే. పంచాది అని గతి లంజే. ఏం గతి ఉందని అవ్వగారుకు? మంచం లేదు, కంచం లేదు, ఏది లేదు, తాకత్ తప్పిందానా ఇవన్నీ అనేది. పిల్లని ఇవన్నీ అనేది. అది తాకత్ తప్పిందరికే అన్నేరికే, మీకు అప్పుడు తెలియదని పిల్ల అనేది. మీ ఇంటికి వస్తా ఉండేది అన్నారు కదా, ఎప్పుడన్నా మీ ఇంటికి వచ్చి ఎప్పుడన్నా బాధలు చెప్పుకున్నాం? బాధలు చెప్పలే. బాధలు ఏం చెప్పలే అంటే మీ వాళ్ళకి చెప్తే బాగుండదు మా గుట్టు అని అనేదో ఇంట్లో బెదిరించేదేం కానీ మాకు చెప్పలే. చెప్తింత కాడికి రాకపోవు. పౌతు దాని దేవారం ఏమని ఎప్పుడు ఇలా ఇది తాకత్ తప్పింది దీని అవగారికి ఏం గతి లేదని అనేది ఊరికే. మంచిగా ఉండే, డేరుగానే ఉన్నది. డేరుగుండి మొన్న మా ఏరాలింటికి పోయింది అన్నానికి. మొగడే తోలిండు. తోలితే ఉంది ఎటు పోయినామని అడిగిరు. అడిగితే పెద్దమ్మోళ్ళ ఇంటికి పోయిందని చెప్పిండు. దానికాడ పంచాది అయింది. ఏమైనా అయింది, ఎందుకు తోలినావు వాళ్ళ ఇంటికని పంచాది కొడుకుతో పెట్టుకుర్రు. అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నాకు పోయే హక్కు లేదా అన్నది మానస అన్నది. అంటే అమ్మాయి ఎప్పుడైతే పురుగుల మందు తాగిందో అప్పుడు ఇంట్లో ఎవరెవరు ఉన్నారమ్మా? పురుగుల మందు అత్త ఉన్నది ఇంట్లోనే. అత్త మీటింగ్ బజెట్లో పెడుతుంది, మొద్దు మీద మీటింగు. దానిపైన అదే చేసుకుంది ఇంట్లో. దానిపైన అదే చేసుకుంది. కక్కినాక చూసిర్రు. భర్త తాళ్ళకు పోయి ఉరుకొచ్చిండు. కక్కినాక చూసి వాళ్ళే ముగ్గురు, మామ మరిది భర్త పోయిరు. దాని అమ్మటి అత్త ఇంటికానే ఉంది పిల్లగాన్ని ఎత్తుకొని. ఏమంటుంది వచ్చిన వాళ్ళు అడిగితే గింతంతే తాగింది డబ్బా ఉತ್ತದೆ గింతంతే తాగింది అని చెప్తుంది. వచ్చిన వాళ్ళకెల్లా ఇంత తెలుపు కక్కింది పచ్చగా. కాకపోతే నేను చూసినాను, ఏం మాట్లాడకుండా పోయినా మా యారాలకు చెప్పి వచ్చిన. మందు తాగిందని నా కోడలికి చెప్పిన, ఇంట్లో చెప్పి వచ్చిన. వచ్చాక ఊరంతా దగ్గరకు వచ్చారు. హాస్పిటల్ కూడా పావు తాగి నేను 1/2 లీటర్ తాగిందని చెప్తే అత్త అంటది కదా, కాళ్ళ కిటికీ నుంచి వరకు చూసుకుంటా ఎన్ని బుక్కలు తాగినావు అంటుంది.